పొద్దుటి నుంచి నైట్ నిద్రపోయేంత వరకు ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు ఈ తమ్ముడికి. నిజంగానే రైలు పట్టాల మీద తలపెట్టికి చనిపోదామంటే మనసు రావట్లేదు. ఏ రోజైనా ఏదో ఒక్క రోజున తెలుగు సినిమాలు నటించకుండా పోతానని చెప్పి ఎన్నో వేల కళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానన్న ఈ తెలుగు ప్రేక్షకుడుగా. అన్న, నేను అడిగేది నేను చేసేది ఏమీ లేదన్నా. తెలుగువాడిగా గుర్తించాలంటే ఈ తెలుగు ప్రజలేనా నన్ను కాపాడాలి, నా భవిష్యత్తుని నిలబెట్టాలన్నా. అన్న, కొన్నిసార్లు తలుచుకుంటే ఈ తమ్ముడికి చచ్చిపోవాలనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఎన్ని వీడియోలు పెట్టినా నన్ను ఎవరు గుర్తించలేదన్న. తెలుగు వాళ్ళు గుర్తించట్లేదు, తెలుగు మీడియాని గుర్తించట్లేదన్న. అన్న, కేవలం మా అమ్మకి ఇచ్చిన ఒక్క మాట వల్ల ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. ఏదో ఒక్క రోజు తెలుగు సినిమాలు నటించక మాత్రం పోనన్నా. నేను చనిపోయే ఆఖరి లోపల ఖచ్చితంగా ఒక్క సినిమాలు నటిస్తానన్నా. కుదిరితే తెలుగు వాళ్ళు ఎవరైనా నాకు అవకాశం ఇచ్చి పని అయితే నా నెంబర్ పైన ఉంటుందన్నా. ఒక్కసారి కాల్ చేయండి అన్న, ప్లీజ్ అన్న.